యేసుక్రీస్తు నామమున శుభం తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని దయా సంకల్పాన్ని బట్టి మనం అందరం సజీవులుగా ఉండి ఆయనను ఆరాధించడానికి, ఆయన వాక్యంలోని శ్రేష్టమైన అమూల్యమైన సంగతులను గ్రహించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వేలా స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి దేవుడు మనను ప్రేమిస్తున్నాడు. అయితే ఈరోజు తీసుకోబడినటువంటి అంశము, ఇశ్రాయేలున కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించిన వాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఇశ్రాయేలున కాపరి చెవియొగ్గుము. క్రీస్తు ప్రియమైన వారిలో ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, దీనికి మూల భాషలో ఎల్ రోహి అనే పదం వాడబడింది. ఎల్ రోహి మీన్స్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. నిజానికి ఇశ్రాయేలును దేవుడు మరి తమ జీవిత యాత్రలో మరి నడిపించినటువంటి వాడుగా ఉన్నట్లు మనం 80వ కీర్తనలో మొదటి వచనంలో చదివాం. అయితే మరి దావీదు జీవితంలో ఆయన ఎలా ఉన్నాడు, మరి ఇశ్రాయేలు జీవితంలో ఎలా ఉన్నాడు, మన జీవితంలో ఆయన ఎలా ఉన్నాడు, ఎలా ఉండి కాపరి శ్రద్ధ కలిగి ఎలా మన జీవితాలను కాపాడుతూ, పరిరక్షిస్తూ, పోషిస్తూ, మరి ఆయా శత్రు బాధ నుంచి, మరి శోధన నుంచి ఎలా తప్పిస్తాడనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తామని మీతో మనవి చేస్తున్నాం. లెట్ us look at another name of God, Jehovah Rohi, the Lord is my shepherd. ఇక్కడ 23వ కీర్తనలో చూస్తే, మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడని దావీదు కీర్తనకారుడు రాశాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దావీదు గురించి చెప్పాలంటే ఆయన మొట్టమొదటిగా గొర్రెల కాపరిగా, మరి తన యొక్క అన్నలలో మరి చిన్నవాడుగా ఉండి, మరి ఆ గొర్రెలను కాపరిగా ఉండి ఆ యొక్క అడవిలో తన గొర్రెలతో పాటు ఉన్నప్పుడు ఆ అడోనాయ్ పట్ల, అనగా ఆ ప్రభువు పట్ల, దేవుని పట్ల మరి నమ్మిక కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్తో దేవుని ఆరాధిస్తూ మరి గొప్ప ఆరాధకుడుగా ఉన్నట్లు మనం చూడగలము. మరి ఆ తర్వాత దావీదు మరి సౌలు సమక్షంలో కొనిపోబడ్డాడు. మరి దేవుడు దావీదుకు తోడుగా ఉండినప్పుడు అతడు ఇశ్రాయేలు సైన్యానికి సైన్యాధ్యక్షుడు అయ్యాడు ప్రియులారా. అయితే అతడు బుద్ధి కుశలత కలిగినటువంటి వాడుగా కూడా ఉండి రాజకార్యములు నిర్వహిస్తున్నప్పుడు మరి సౌలు తనను ద్వేషించడం ప్రారంభించాడు. ఒకానొక సందర్భంలో ఆ సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అని మరి దావీదుకి ఎక్కువగా ఆ కొనియాడే స్త్రీలు మరి ఘనపరిచినప్పుడు దాన్ని తట్టుకోలేనటువంటి సౌలు రాజు, నా రాజ్యం తప్ప ఈయన ఏం తీసుకోగలుగుతాడు ఈ దావీదు అనుకొని మరి తన కుమార్తెకు వివాహము ఆయనకు ఇచ్చి చేసిన మీకా అనే ఆమెను అయినప్పటికీ అతన్ని చంపజూడము జరుగుతుంది. అయితే యూదా ప్రాంతంలోని కొండలలో, ఎడారులలో తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి మరి ఎడారి త్రోవలలో ఆయన తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనందరి జీవితాల్లో కూడా మరి కష్టాలు, నష్టాలు, సమస్యలు, మరి చీకటి రాత్రులు, ఎడాలి పయనాలు, అలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మరి మనకు తోడుగా ఉండి వెన్నంటి ఉండేటటువంటి ఒకరు, మరి ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే మరి మంచి కాపరి, మహాకాపరి, ఆత్మల కాపరిగా ఉంటే ఎంత బాగుంటుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఎల్ రోహి, ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్, దేవుడు మరి ఇశ్రాయేలు జీవితాల్లో ఎలా కాపరిగా ఉన్నాడు, మరి ఆయన ఏ విధంగా తన భక్తులను, తనను ప్రేమించిన వారిని, తన యందు భయభక్తులు గల వారిని కాపాడగలడనే విషయాన్ని మనం ధ్యానించవలసినటువంటి వారం అంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ 23వ కీర్తనలో ప్రత్యేకించి
యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనగా దేవుడు మరి ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడుగా ఉన్నట్లు దావీదు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ది లార్డ్ ది షెపర్డ్ లీడ్స్ టు ద గ్రీన్ పాస్చర్స్ అండ్ టు ద స్టిల్ వాటర్స్. ఆయన ఆ కాపరి, మంచి కాపరి, తన గొర్రెలను మరి పచ్చిక బయళ్ళు ఉన్న చోటుకి, స్వచ్ఛమైన నీరు లభించే చోటుకి, నీడనిచ్చే చోటుకి, సమృద్ధి అయిన జీవం కలిగిన చోటుకి మరి నడిపించే గొర్రెల కాపరిగా ఉంటాడు. మనం ఎప్పుడైనా గొర్రెల కాపరిని మరి పరిశీలించినప్పుడు అతడు తాను గొర్రెలకు ముందుగా ఉండి నడిపిస్తాడు. తాను ఒకలాంటి స్వరంతో వాటిని తో మాట్లాడుతూ మరి నడిపించడం అనేటువంటిది మనం పొలాలలో మరి రైతుల మధ్య తమ గొర్రె మందలను కాచే గొర్రెల కాపరుల విషయంలో గమనించవచ్చు. దేవుడు అంతకన్నా ఎక్కువగా మరి ఇశ్రాయేలీయులకు కాపరి మాత్రమే కాకుండా యోసేపును ఆ జాతి మొత్తాన్ని మందవలే నడిపించిన వాడు మాత్రమే కాకుండా మరి అన్ని జాతుల వారిని తన నమ్మినటువంటి బిడ్డలకు జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వగలడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకొక మాట, ది వర్డ్ రోయి ఇన్ ది ఒరిజినల్ హెబ్రూ బీ ట్రాన్స్లేటెడ్ యాజ్ సీయింగ్, లుకింగ్ ఆర్ గేజింగ్. ఇక రోయి అనే మాట ఎల్ రోయి, ఎల్ అనే మాట దేవుడిని చూపిస్తుంది. రోయి అనేటువంటిది చూచుచున్నటువంటి దేవుడు. నిజానికి దేవునికి సమస్తము తెలియను. అందరి మానవులను, నిన్ను, నన్ను, మరి మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, మరి ఏ పరిస్థితిలో ఉన్నామో కూడా తెలిసిన వాడు ఆయన చూచుచున్న దేవుడు. అనగా దేవుడు మన జీవితాన్ని చూస్తున్నాడు. మన భవిష్యత్తులో కూడా ఏమి జరుగుతుందో, జరగబోతుందో కూడా తెలిసినటువంటి వాడు. మనతో సహవాసం చేస్తూ ప్రేమ, వాత్సల్యత, కరుణ చూపగలిగినటువంటి మరి కాపరి. మొట్టమొదటిగా దేవుడు మరి మహాకాపరి అని మనను నిత్యము కాపాడేవాడు అనేటటువంటిది మరి గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఈజ్ ఎ సెంట్రల్ బిబ్లికల్ మెటాఫర్ depicting God as personal caretaker, ప్రొవైడర్ అండ్ ప్రొటెక్టర్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక పదము షెపర్డ్ అనే ఒక మెటాఫర్ అది ఏం తెలియజేస్తుందంటే, ఆ పదము వ్యక్తిగతంగా మనను జాగ్రత్త చూసుకునేవాడు, మరి మనకు కావాల్సినటువంటి వాటిని ప్రొవైడ్ దయచేసేవాడు, తర్వాత మనల్ని కాపాడేవాడు అని అర్థం ఉంది. ప్రియులారా, నిజానికి దేవుడు ప్రతినిత్యము కాపాడుతూ ఉంటాడా? మన ప్రతి అవసరం తీరుస్తాడా? తర్వాత ప్రతి విషయంలో కూడా తన కాపుదలను, భద్రతను ఇవ్వగలడా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ మనము కొన్ని విషయాలు బైబిల్లో ఆలోచించినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం 11 నుంచి 16వ వచనాలలో చూస్తే, ఈ అధ్యాయంలో చెదరిన గొర్రెలను వెతికి వాటిని తమ సొంత దొడ్డికి చేర్చుతానని ఇశ్రాయేలీయులకు దేవుడు అభయం ఇస్తాడు. ఇక్కడ మరి నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. 14వ వచనం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిజానికి ప్రపంచంలో ఇశ్రాయేలీలు అనేవారు కేవలము ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఆయా దేశాలలో, అమెరికాలో ఉన్నారు, భారతదేశంలో కూడా మరి మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలలో ఉన్నారు. అయితే అమెరికాలో కూడా ఉన్నారని చెప్పాను. ఆయా దేశాలలో చెదిరిన వారిని కూడా వారిని తిరిగి రప్పిస్తాననేటువంటిది వాగ్దానం. అయితే ఇక్కడ ఈ యెహెజ్కేలు గ్రంథంలో రాసే సందర్భంలో వారు బబులోను బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని తమ స్వదేశానికి తీసుకొస్తాను, మేతగల మరి చోటన వారికి మంచి దొడ్డిని ఏర్పరిచి వాటిని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేయడం జరిగింది. ఇక్కడ దొడ్డి
తమ సొంత దొడ్డికి చేరుతాననే మాట మరి ఈ యొక్క అవి క్షేమంగా ఉండే చోటు, బహుశా ఇది సంఘానికి గుర్తుగా ఉంది. మరి అది క్షేమకరమైనటువంటి చోట ఎంతవరకు మరి ఉంటున్నాయనేటువంటిది కూడా ఆలోచించాల్సిన విషయం ప్రియులారా. అంతేకాకుండా గాయపడిన వాటికి కట్లు కట్టుదును, దుర్బలంగా ఉన్న వాటిని బలపరుస్తానని మరి యెహెజ్కేలు 34:16 వచనం రాయబడింది. నిజానికి దేవుడు బలహీనులైనటువంటి వారిని బలపరచడానికి, మరి గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని కూడా రాయబడింది ప్రియులారా. నిజానికి మరి దేవుడు మరి బలహీనులను శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు కూడా దేవుడే అని రాయబడింది. చాలాసార్లు దేవుడు అంటే ఒక కనిపించని రూపం, ఎక్కడో ఉంటాడు. పరలోకమని ఈ క్రైస్తవులు చెప్తారు, మోక్షమని వేరే వాళ్ళు చెప్తారు. మరి ఆయా రీతిగా ప్రతి ఒక్కరు ఒక రకమైన ఊహాజనితంగా ఉంటారు. ఎందుకనగా దేవుడు అదృశ్య స్వరూపుడు, కంటికి కనిపించడు. అయినప్పటికీ తన భక్తులకు మరి ఇశ్రాయేలులకు యెహోవాగా ప్రత్యక్షమైన దేవుడు, మరి నూతన నిబంధనలో యేసుక్రీస్తుగా మానవ జాతికి 2000 సంవత్సరాల పూర్వము మరి బెత్లెహేములో జన్మించి శరీరధారిగా 33 సంవత్సరాలు జీవించి మానవుడుగా జీవించినటువంటి యేసుక్రీస్తు ఆయన జీవితంలో గొర్రెలకు ప్రాణం పెట్టుటకు, నా సొంత ప్రాణం పెట్టడానికి మరి నేను వెనక తీయను అని యేసుప్రభు వారు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును మరి అని చెప్పాడు ప్రియులారా. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మంచి కాపరిగా ఉన్నట్లు మనం చూడగలం. గుడ్ షెపర్డ్, యేసు తానే గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును, యోహాను 10:11. అయితే జీతగాడు గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి మరి క్రూర మృగాలు, తోడేళ్ళు, పులులు లాంటి జంతువులు వచ్చినప్పుడు తాను గొర్రెల కాపరి కాడు కాబట్టి వాటిని చూసి పారిపోతాడు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తాను మంచి కాపరిగా గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టైనా వాటిని కాపాడాలని మరి నిర్ణయించుకున్నట్లు మనం చూడగలం. నిజానికి మంచి గొర్రెల కాపరి మరి మందలను తాను ముందుండి నడిపిస్తాడు. నిజానికి తన నామమును బట్టి నీతి మార్గముల్లో మరి ఆయన నడిపిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు నేను మంచి కాపరిని అని చెప్పాడు. మరి క్రీస్తు మంచి కాపరిగా తన శిష్యులను, మరి 12 మంది శిష్యులను, ఆయన నమ్మిన భక్తులను ఆ 33.5 సంవత్సరాల కాలంలో తాను కాపాడినట్లు మనం చూడగలము. మరి తాను ఆ సిలువలో మరణించడానికి ముందు కూడా తండ్రి మరి నీవు నన్ను కాపాడినట్లే మరి నేను ఆరోహణమై వెళ్తున్నాను కాబట్టి మరి నా శిష్యులు అయిన వారిని నేను ప్రేమిస్తున్నటువంటి ఈ యొక్క నా ప్రియ శిష్యులను నీవే కాపాడాలని కూడా ఆయన ప్రార్థించినట్లు మనము యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి ఇంటర్సెసరీ ప్రేయర్ ఫర్ హిస్ బిలవర్డ్ డిసైపుల్స్ అంటే కేవలం 12 మంది శిష్యుల కోసం మాత్రమే కాదు, కానీ ప్రపంచంలోని తన భక్తులందరి కోసం కూడా ఆయన ప్రార్థించినట్లు మనం చూడగలం. ఒక వాక్యములో ఇంకోటి ఏమని రాబడిందంటే యెహెజ్కేలు 34:23లో వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిజానికి ఇక్కడ మరి కాపరి శ్రద్ధ అనేటువంటి దాన్ని మనం ఆలోచించాల్సినటువంటి వారమైంటున్నాము. నిజానికి ఇప్పుడు దేవుని సేవించేవాళ్ళు, దేవుని భక్తులైన వారు, ఒక మందకు కాపరులైన వారు కూడా మరి దేవుడు మంచి కాపరిగా తన భక్తులను కాపాడినట్లు మనం చూడగలం. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 11వ వచనం చూస్తే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బావుతో గొర్రెపిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. క్రీస్తునందు ప్రియమైన వారలారా,
గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడు. అంటే ప్రపంచంలోని వారు ఏ జాతి వారైనా, ఏ రంగు వారైనా, ఏ రూపు వారైనా, ఏ భాష వారైనా కానీ దేవుడు తన బిడ్డలను, భక్తులను మంచి కాపరిగా, మహా కాపరిగా కాపాడుతాని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాపరి గురించి ఆలోచించినప్పుడు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని మరి 23వ కీర్తనలోనే ఒక వచనం రాబడింది. అనగా దేవుడు కాపరిగా ఉన్నప్పుడు మరి దుడ్డు కర్రతో ఆ యొక్క గొర్రెలకు శత్రువులైన తోడేళ్లను, క్రూర జంతువులను కొట్టి దూరపరుస్తాడు. తన దండముతో వాటిని తన యొక్క దొడ్డిలో ఉండినప్పుడు మరి బయట తిరుగుతున్నప్పుడు కూడా వాటిని ఆదరిస్తాడు. ప్రియులారా, అది ఒక కాపరి యొక్క శ్రద్ధ అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మరి కీర్తనకారుడు ఇశ్రాయేలును కాపరి, యోసేపును మందవలె నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ఓ దేవా నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేయమని ఆయన ఎలుగెత్తి ప్రార్థించినట్లు మనం చూడగలం. మన భారతదేశంలో మరి ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మణిపూర్లో మరి ఈ మధ్య కాలంలో మరి దాదాపు 2700 సంవత్సరాల క్రితము మణిపూర్కు వచ్చినటువంటి ఇస్రాయేలు జాతి వారు, కుకీ జాతికి చెందినటువంటి వారు, ఈ యొక్క మణిపూర్ తర్వాత మిజోరాం ప్రదేశాలలో ఉన్నటువంటి వారు మరి అనేక సంఖ్యలో వాళ్ళు 10,000 సంఖ్యలో ఏదో ఉన్నట్లు మనం వింటున్నాం. అయితే ఈ మధ్య కాలంలో మరి భారతదేశ ప్రభుత్వము మరి ఇస్రాయేలు యొక్క వారి దేశ అధ్యక్షుడు కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని 250 మంది ఇస్రాయేలీలను ఆ యొక్క కుకీ జాతికి చెందినటువంటి వారిని బిన్ మనషే అనేటటువంటి తెగకు చెందినటువంటి వారి యొక్క వారసులను మరి ఇజ్రాయేల్ దేశానికి తీసుకొని వెళ్ళినట్లు మనం చూడగలం. అనగా చెదిరినటువంటి ఇశ్రాయేలును దేవుడు తన స్వదేశానికి రప్పిస్తాననేటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడని మీతో మనవి చేస్తున్నాను. నిజానికి దేవుని వాక్యము మరి మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా అని రాయబడింది. అంటే పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా దేవుడు ఒక మహాకాపరిగా తాను వారిని కాపాడినట్లు మరి వారి పక్షాన యుద్ధములు కూడా చేసినట్టు మనం చూడగలం. ప్రియులారా, అందుకనే ఇక్కడ వాటిని మేపుటకైన నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదును. నిజానికి ఇశ్రాయేలీల్లో దావీదు రాజుగా ఉన్నప్పుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను మరి విశాలమైన 12 గోత్రాలను ఆయన పరిపాలించినటువంటి రాజుగా ఉన్నాడు. మంచి రాజుగా కూడా అతడు పేరు ప్రఖ్యాతులు పొందాడు. మరి దేవుని హృదయానుసారుడైన రాజుగా ఉన్నాడు. అయితే మరి అదే పేరు కలిగినటువంటి దావీదు గోత్రంలో వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు. మరి మహాకాపరిగా మనను నిత్యము కాపాడువాడుగా ఉంటున్నాడని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మరి ఒక కీర్తనలో నేను బ్రతుకు దినములన్నయు నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదనని మరి అదే దావీదు కీర్తనకాడన్నాడు. నేను బ్రతుకు దినములన్నయు దేవుని యొక్క కృపాక్షేమము అనగా దేవుని కృప అంటే ఆయన సన్నిధి, ప్రసన్నత, దేవుడు కలిగించే క్షేమము మరి నా వెంట వస్తుందని ఒక భరోసా, ఒక విశ్వాసము, ఒక నమ్మిక కలిగినటువంటి వాడు దావీదు. ప్రియులారా, అందుకే ఎందుకు దావీదు హృదయానుసారుడు అనగా అతడు దేవుని ప్రేమను బాగా అర్థం చేసుకున్నవాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు క్షమించమని వెంటనే అడగగలిగినటువంటి మనస్సు కలిగిన వాడు, క్షమాపణ దేవునితో పొందినటువంటి వాడు. నిజానికి దావీదు జీవితంలో కూడా పొరపాట్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అనేక యుద్ధములు చేయాల్సిన వచ్చిన పరిస్థితి, కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చినాయి. ఏది ఏమైనా కూడా మరి ఏదైనా ఒక విషయంలో ప్రవక్త గతించినప్పుడు ఆ విషయంలో దేవుని సన్నిధిలో మరి విలపించి పశ్చాత్తాపపడి మరి కన్నీళ్లు కార్చి క్షమాపణ పొంది దేవునితో తన సంబంధాన్ని మరి సరి చేసుకున్నటువంటి వ్యక్తిగా ఆ దావీదు రాజును చూడగలం. ప్రియులారా, కాబట్టి మరి అందుకనే అతడు దావీదు దేవుని హృదయానుసారుడు అయ్యాడు అని మనం అర్థం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఇక్కడ గ్రేట్ షెపర్డ్
offers comfort and assurance. It reminds them of His constant presence, His guidance through the Holy Spirit. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి గొర్రెల కాపరిగా తనను కాపాడుతున్న సందర్భంలో, దేవుని గురించి చెప్తున్న సందర్భంలో, ఒక మంచి కాపరి లేదా మహాకాపరి అయినటువంటి వాడు తన గొర్రెలను ఆదరిస్తాడు. అంతేకాకుండా ధైర్యపరిచి తన యొక్క తోడు మెండుగా దయచేస్తాడు. అనగా దేవుడు మనకు రక్షకుడుగా, ప్రభువుగా, యేసుక్రీస్తు రక్షకుడుగా ఉంటే మరి ఆయన తన గొర్రెల పట్ల, తన ప్రజల పట్ల మరి శ్రద్ధ కలిగి మందల పట్ల మరి వారి క్షేమం కోరేటటువంటి వాడుగా ఉండి తాను నిత్యము కాపరిగా ఉంటాడు. అదేవిధంగా మనము యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా నమ్మినప్పుడు ఆయన పవిత్రాత్మ మన హృదయంలో ఉంటాడు. ఆయన మనను ఆదరిస్తాడు, మరి సరియైన మార్గంలో, సర్వ సత్యంలో నడిపిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన నీ జీవితంలో ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు మరి మంచి కాపరి, మరి మహాకాపరి. ఆయన యాజ్ గుడ్ షెపర్డ్ హీ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆర్ ఫర్ మ్యాన్ కైండ్. మంచి కాపరిగా ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు. లైక్ యాజ్ గ్రేట్ షెపర్డ్ ఈ కేర్స్ ఫీడ్స్. ఆయన గొప్ప కాపరిగా మరి ఆ యొక్క గొర్రెలను పట్టించుకునేటటువంటి వాడుగా ఉన్నాడు, మేపేటటువంటి వాడుగా ఉన్నాడు. మరి కాపరి శ్రద్ధ అందులో కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన మరి ప్రధాన కాపరిగా మరి మరలా రానయ్యున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మీతో మనవి చేస్తున్నాను. ది అపోస్టల్ పీటర్ రెఫర్స్ జీసస్ యాజ్ ద చీఫ్ షెపర్డ్ ఇన్ హిజ్ ఎగ్జార్టేషన్ టు ద చర్చ్ లీడర్స్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన కాపరి అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. యేసుక్రీస్తు తన రెండవ రాకడలో మరి సంఘమునకు, అనగా సార్వత్రిక సంఘమునకు, విశ్వాసులైన పరిశుద్ధులకు మరి బహుమానాలు ఇవ్వడానికి, తన సంఘాన్ని తన రాజ్యానికి చేర్చుకోవడానికి వస్తాడని మరి మనం విశ్వసిస్తున్నాం. దేవుని వాక్యం అదే విధంగా అది రాయబడింది. ప్రియులారా, ఆయన వాడబారిని మహిమ కిరీటాన్ని ఇస్తాడు. ఎందుకనగా వాని క్రియల చొప్పున ఆయన వారికి మన కొరకు సిద్ధపరిచినటువంటి జీతము ఆయన యొద్ద ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. ఇక్కడ నిజానికి ఈ లోకములో మనము ఎలా జీవించాము, లేదా ఎంతవరకు దేవునికి ఇష్టలుగా జీవించాము, ఎంతవరకు యేసుక్రీస్తు యొక్క కాపరి సారథ్యంలో జీవిస్తున్నాము. నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ఒక వాక్యం రాయబడింది. అనగా ఆయన ప్రజలు ఆయన స్వరం వింటారు, ఆయన మార్గంలో నడిపిస్తారు. ఇక్కడ ది టర్మ్ షెపర్డ్ జనరల్లీ రెఫర్స్ టు ఎ పర్సన్ హూ హెర్డ్స్, టెండ్స్ అండ్ గైడ్స్ షీప్. సాధారణంగా ఒక వ్యక్తి కాపరంటే గొర్రెల మందలను మేపుతూ వాటిని నడిపించేవాడు లేదా దారి చూపేవాడు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ మతపరంగా రిలీజియన్ ఏం చెప్తుందంటే, షెపర్డ్ ఏ కామన్ మెటాఫర్ ఫర్ ఎ స్పిరిచువల్ లీడర్ ఆర్ డెయిటీ హూ గైడ్స్ ఎ ఫ్లాక్ ఆఫ్ బిలీవర్స్, మోస్ట్ నోటబుల్లీ యూజ్డ్ ఇన్ ది క్రిస్టియన్ గుడ్ షెపర్డ్ ఇమేజరీ. ఇక్కడ ఈ యొక్క షెపర్డ్ గురించి లేదా కాపరి గురించి ఉపయోగించే ఒక మెటాఫర్ ఈ యొక్క ఆధ్యాత్మికమైన నాయకుల గురించి కానీ, మరి దైవాన్ని గురించి కానీ వారు నడిపిస్తారు, తమ మందలను అనగా విశ్వాసులను కాపాడుతారు, మరి తమ జీవితంలో వారికి తోడుగా ఉండి మరి సహాయ సహకారాలు ఇస్తారనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి మరి భూలోకంలో ఉన్నప్పుడు ఉపదేశకులైనటువంటి వారు, కాపరులైనటువంటి వారు మీరు మీ మందకు ప్రభువులైనట్లు ఉండగా
మందకు మాదిరి అయిన కాపరులుగా ఉండుడని దేవుని వాక్యంలో రాయబడింది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు మంచి కాపరి, మహాకాపరి, ఆత్మల కాపరి. మరి విశ్వాసులకు క్రైస్తవ నాయకత్వంలో తమ సంఘముల పట్ల, విశ్వాసుల పట్ల యేసుక్రీస్తును మాదిరిని కలిగి ఉండాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. నిజానికి జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బెస్ట్ రోల్ మోడల్ యాజ్ గుడ్ షెపర్డ్ అండ్ గ్రేట్ షెపర్డ్ అండ్ చీఫ్ షెపర్డ్ హూ ఈజ్ again coming to this world to take his people to his glorious world called heaven. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రధాన కాపరిగా ఈ లోకానికి ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తన యొక్క గొర్రెలను, తాను ప్రేమించినటువంటి వారిని, తనను ప్రేమించిన వారిని, తన మార్గములలో నివసించిన వారిని, తన అడుగు జాడలలో దేవుని వాక్యం వెలుగులో జీవించిన వారిని అందరినీ ఆయన తన నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. అది ఏ గడియో ఏ దినమో ఆయన రాకడ తెలియదు కనుక మనం కూడా మరి ఆ యొక్క కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కోసం, ఆ విమోచకుని కోసం, ఆ రక్షకుని కోసం, మనను నిత్యము కాపాడే ఆ కాపరి కోసం మనము మరి విశ్వాసంతో, నీతితో, భక్తితో, యథార్థతతో మరి ఎదురు చూడాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఒక వాక్యం ఏమని రాయబడిందంటే, చిన్న మంద భయపడకము, నా రాజ్యము నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన మాట తప్పడకు, ఆయన నరుడు కాడు, మనిషి కాదు. కానీ ఆయన స్వయాన దేవుడు, దేవుని కుమారుడు కాబట్టి మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు మరి తన ప్రజలను తన రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. నిజానికి మనము యేసు ప్రభు మందలో చేరిన గొర్రెలుగా ఉన్నామా? ఆయన భక్తులుగా ఉన్నామా? ఆయనకు ఇష్టలుగా జీవిస్తున్నామా అని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి యేసు ప్రభు అట్టి కృపను పవిత్రాత్మ ద్వారా వింటున్న అనేకులకు హృదయాలలో దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. మా స్తుతి కారణభూతుడైన పరలోక తండ్రి, యేసుక్రీస్తున్నాము మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. మరి ఇశ్రాయేలును కాపరి, యోసేపునకు మందవలే నడిపించిన వాడా, మహాకాపరిగా, ఆత్మల కాపరిగా, అధ్యక్షుడుగా మమ్మల్ని నిత్యం కాపాడుతున్న దేవా, పరిరక్షిస్తున్న దేవా, మరి పచ్చిక బయళ్ళలోనికి, స్వచ్ఛ జలముల చెంతకిని, శాంతి గల చోటుకిని మీరు మిమ్మల్ని, మీ భక్తులను నడిపించే దేవుడు అంటున్నారు. మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మా కాపరి, మేము మీ గొర్రెలము, మీ ప్రజలము. దేవ, మీ కాపుదలలో, భద్రతా వలయంలో మమ్మల్ని ఉంచి సర్వసత్యంలో నడిపించమని వేడుకుంటున్నాం. వింటున్న ప్రజల జీవితాలను దర్శించమని, యేసు ప్రభు రక్తధారలో కడిగి పునీతులను చేయమని, దేవ, కాపరి శ్రద్ధ అంటే ఏమిటో ప్రజలు గ్రహించినట్లు వారి హృదయ నేత్రములు వెలిగించమని, విశ్వాసులను మీరే బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.